ఈ కథను ఎవరో పూర్తిగా చెప్పలేదు. కురుక్షేత్ర యుద్ధం ముందే శ్రీకృష్ణుడు ఊహించిన దృశ్యం. ఆ మాయానాటక సూత్రధారి మనోభావాలు ఎలా ఉండి ఉంటాయో ఈ చిన్న కథనం ద్వారా తెలుసుకుందాం. కురుక్షేత్ర మైదానంలో 18 అక్షౌహిణుల సైన్యం, లక్షలాది మంది వీరులు, వేల ఏనుగులు, గుర్రాలు మొహరించు ఉన్నాయి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహామహులు ఈ యుద్ధాన్ని నెల రోజుల్లో ముగించగలరని లెక్కలు వేస్తుంటే కృష్ణుడి దృష్టి ఒక వింతైన వీరుడిపై పడింది. అర్జునుడు 28 రోజులు, భీముడు 32 రోజులు తీసుకుంటే ఆ వీరుడు మాత్రం కేవలం 1 నిమిషంలో మొత్తం యుద్ధాన్ని ముగించగలడు. శ్రీకృష్ణుడు తన దివ్యదృష్టితో చూస్తుండగానే పాండవ సైన్యం నుండి ఒకే ఒక్క బాణం బయలుదేరింది. అది శత్రుసైన్యాన్ని గాలిలో దీపంలా తుడిచిపెట్టేస్తోంది. ఏ అడ్డంకీ ఆ బాణాన్ని ఆపలేకపోతోంది. కృష్ణుడు వెంటనే తన భటుడిని పంపి ఆ వీరుడిని పిలిపిస్తారు. గుర్రంపై పర్వతంలాంటి దేహంతో భుజాన విల్లు ధరించి సాక్షాత్తూ మృత్యువులా ఒక యోధుడు కృష్ణుడి ముందు వచ్చి నిలిచాడు. అతనెవరు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే.